మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ ప్రార్థన చేయడం ఎంతో మంచిది. ప్రతి హృదయ కాలము లేచిన వెంటనే ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడి ఆ దినము ప్రారంభించినట్టయితే ఆ దినమంతట్లో కూడా దేవాది దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు మన మనవులిని మనకు మేలు చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రార్థనలో మన జీవితాల్లో ఉండే విధంగా ప్రతి హృదయకాలము లేచిన వెంటనే ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడిని మహిమపరిచి దేవుని గణపరిచి ప్రతి హృదయకాలం ఆ రీతిగా నువ్వు చేసినట్టయితే ఆ ప్రార్థన నీకు నీ కుటుంబంకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు కూడా తన శిష్యులకి మాట తెలియజేస్తూ ఉంటాడు. విస్కక ప్రార్థన చేయటం ఎలా అన్నది అంశం ఈ హృదయ కాలము ధ్యానించబోతూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రార్థించినప్పుడు ఎల్లప్పుడూ కూడా మన మనవులు దేవుని సన్నిధికి చేరబడుతున్నాయి. దేవుని చిత్తానుసారంగా దేవుడు అనుకూల సమయంలో మనకు జవాబాన్ని గ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. హృదయ కాలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఈ అంశమంతా కూడా దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు తెలియజేస్తున్నది ఏంటంటే విస్కక ప్రార్థన చేయటం ఎలా అన్నది దేవాతి దేవుడు ఈ యొక్క అంశం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన అన్నది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్టయితే వారు విస్కక నిత్యం ప్రార్థన చేయుచుండవలెనని ఉండుటకు ఆయన వారితో ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క వాక్య భాగంలో చూసినట్టయితే యేసు ప్రభు ఒక ఉపమానం తెలియజేస్తూ ఉన్నాడు. ఒక మనిషి ఒక అధికారిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. అతడు దేవునికి భయపడ్డాడు, మనుషుల్ని కూడా లక్ష్య పెట్టక ఉండిన ఆ వ్యక్తి గురించి హృదయ కలము దేవాది దేవుడు ఉపమాన రీతిగా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ హృదయ కలము ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడబోతున్న సత్యాన్ని గమనించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారు విస్కక నిత్యం ప్రార్థన చేయవలెనని వారిని విస్కక నిత్యము ప్రార్థన చేయి ఉండవలనని దేవాది దేవుడు ఉపమానాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన వారితో ఉపమానం చెప్పిన దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. మరొక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఎవరికి భయపడేవాడు కాడు. దేవునికి భయపడాడు, మనుషులకు భయపడాడు. అలాంటి ఒక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉంటున్న సమయంలో ఒక విధురాలు కూడా ఆ ఒక సమయంలో అతని దగ్గరకు వచ్చి ప్రతిసారి తన మనవులు తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం కూడా దేవాది దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనం మనవులు తెలియజేస్తూ ఉంటాము. మనం ఆ మనవులు ఎలా మనం తెలియజేస్తామంటే మనం అడిగిన వెంటనే కావాలని మనము దేవుని అడుగుతూ ఉంటాము. ఒకవేళ ఆలస్యమవుతున్న కొద్దీ దేవుడు నాకు ఇది ఇస్తలేడు ఎందుకు అని తిరిగి అడగడం మర్చిపోతాము. కానీ దేవుని అడిగి మళ్ళీ మనం మర్చిపోతాం. కానీ మర్చిపోయే దేవుడు మన దేవుడు కాడు. ఇక్కడ కూడా ఒక విధవరాలు ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడంటే అటు దేవునికి భయపడాడు, మనుషులకు భయపడాడు, ఎవరిని కూడా లక్ష్యం పెట్టని మనిషిగా ఉన్నాడు. అలాంటి మనిషి దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది. ఆ మాటలు చూసినట్టయితే 3వ వచనం, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని ఎద్దకు తరచు వచ్చుచు నా ప్రతివాదినికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ విధ్వరాలు ఏం చేస్తుందంటే ప్రతిసారి కూడా ఈ యొక్క న్యాయాధిపతి దగ్గరకు వచ్చి నాకు న్యాయం తీర్చమని అడుగుతూ ఉన్నదంట. ప్రతిసారి కూడా ఆ విధ్వరాలు వచ్చి ఆ న్యాయాధిపతిని బతిమాలుకుంటా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆ పట్టణంలో ఒక విధ్వరాలు ఉండెను. ఆ పట్టణంలో ఒక విధ్వరాలు, భర్త చనిపోయిన ఒక విధ్వరాలు ఉన్నది. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే తనకు న్యాయం చేయమని
ఆ ఒక అధికారి దగ్గరకు వస్తున్నాడు. అధికారి ఎలాంటి వాడు? మరి మనుషులకు భయపడేవాడు కాదు. మన మనుషులను లక్ష్యపెట్టేవాడు కాదు. దేవునికి కూడా భయపడేవాడు కాడు. అలాంటి మనిషి దగ్గరికి మరి ప్రతిసారి కూడా ఈ విధ్వరాలు వచ్చి మరి ఆ పట్టణంలోకి వచ్చి ఆ విధ్వరాలు తన మనవును తెలియజేస్తా ఉంటది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతినిధికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన అతడు కొంతకాలం అయిపోయిన తర్వాత అతడు నేను దేవునికి భయపడను, మనుషులకు లక్ష్య పెట్టనే ఉండను. ఈ విధ్వరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమెకు మాటి మాటికి వచ్చుచున్నది, గోజాడుచున్నది, ఆమెకు న్యాయం తీర్చునేమో అని తనలో తాను అనుకున్నాను. ప్రియ దేవుడి సగ్గబా, దేవుడి ప్రజలరా, ఈ యొక్క న్యాయాధిపతి మరి దేవునికి భయపడాడు, మనుషులకు భయపడాడు, ఎవరిని కూడా లక్ష్యం చేయడు. ఈ విధ్వరాలు మాటి మాటికి వస్తుంటే తన మనసులో అనుకున్నాడంట, అయ్యా ఈ స్త్రీ చాలా ఎన్నిసార్లు మరి వచ్చిపోతా ఉన్నది, మరి స్త్రీకి నేను న్యాయం చేస్తానని తన మనసులో అనుకున్నాడు. ఎందుకంటే ఆ స్త్రీ మాటి మాటికి వచ్చి అడుగుతూ ఉన్నదంట, నాకు న్యాయం తీర్చమని అడుగుతూ ఉన్నది. ఆ స్త్రీని, ఆ విధ్వరాలను చూస్తూ ఉన్నాడు. మరి నేను మనుషులకు భయపడను, దేవునికి భయపడను, కానీ విధ్వరాలు మాటి మాటికి నన్ను తొందర పెట్టుతూ ఉన్నది. మరి ఈ యొక్క విధ్వరాలకు నేను న్యాయం తీర్చుతానని తను అనుకున్నాడంటే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒక మాట గమనించండి. అతడు దేవునికి భయపడేవాడు కాదు, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు. అలాంటి ఉదయమే ఆ విధ్వరాల పట్ల కనికరం కలిగినది. కారణం ఏంటంటే ఆ ఒక విధ్వరాలు మాటి మాటికి వచ్చి నాకు న్యాయం తీర్చమని అతను అడుగుతా ఉన్నదంట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు కూడా ఉపమానం ఎందు నిత్యం చెప్పాడంటే, మనం చూసినట్టయితే వారు విసుకక నిత్యం ప్రార్థన చేయి ఉండవాలనని, నిత్యము ప్రార్థన చేయి ఉండాలని. ఈ విధ్వరాలు ఎన్నిసార్లు మరి ఆ ఒక న్యాయాధిపతి దగ్గరకు వచ్చి మరి ఎన్నిసార్లు ఆ ఒక న్యాయాధిపతి తను చేయకున్నా తనను బతిమాలుతా ఉన్నది. వచ్చినప్పుడల్లా కూడా ఆ న్యాయాధిపతికి తన విన్నపంలో తెలియజేస్తూ ఉన్నది. ఆ న్యాయాధిపతి ఎన్నిసార్లు ఆమె ఒక విన్నపంలో వినకున్నా కానీ ఆ స్త్రీ మాత్రము, ఆ విధ్వరాలు మాత్రము అలసిపోలేదు, విసుకక అడుగుతూ ఉన్నది. అప్పుడు ఆ న్యాయాధిపతి అనుకున్నాడంటే 4వ వచనము, అతడు కొంతకాలము అయిపోయిన తర్వాత అతడు నేను దేవునికి భయపడాను, మనుషులను లక్ష్య పెట్టక ఉంటున్నాను, కానీ ఈ విధ్వరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్టు ఆమెకు న్యాయం తీర్చునని తానులో తాను అనుకున్నాను. ప్రియ దేవుడి సగ్గబా, దేవుడి ప్రజలరా, ఆ ఒక మనిషి దేవునికి భయపడేవాడు కాదు, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు. కానీ విధ్వరాలు మాటి మాటికి వచ్చి తనని అడుగుతా ఉన్నప్పుడు తను అనుకున్నాడంట, ఈ యొక్క విధ్వరాలకు నేను న్యాయం చేస్తాను. ఎందుకంటే మాటి మాటికి వచ్చి నన్ను అడుగుతూ ఉన్నది. నేను మనుషులకు భయపడేవాడిని కాదు, దేవునికి భయపడేవాడిని కాదు, కానీ ఈమె నన్ను వచ్చి మాటి మాటికి అడుగుతూ గోజాడుచున్నది కాబట్టి నేను ఈమెకు న్యాయము తీర్చానని తనలో తాను అనుకున్నాడు. మనం చూసినట్టయితే 6వ వచనము, మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడు న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. ఈ అన్యాయస్తుడు చెప్పిన మాట వినండి. అన్యాయస్తుడు ఏమంటున్నాడంటే, ఆ ఒక విధ్వరాలకు నేను న్యాయం చేస్తాననేసి. ఎందుకంటే ఆ విధ్వరాలు మాటి మాటికి వస్తుంది. ఎస్ఐ చెప్తున్న మాట, ఈ యొక్క న్యాయాధిపతి దేవునికి భయపడేవాడు కాదు, మనుషులకు భయపడేవాడు కాదు, ఇతడు చెప్పిన మాట వినుడి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం వేసే దగ్గరికి వచ్చి మనం విన్నపాలు తెలియచేయాలి. మనం చూసినట్టయితే 6వ వచనము, మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడుకును న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తను ఏర్పరచుకున్న వారికి దివారాత్రంలో తన గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దివారాత్రంలో దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొని దేవుని మహిమపరుస్తూ దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు న్యాయం తీర్చడా, మన మనవులు వినడా. ఒక మనుషుడే, ఆ న్యాయాధిపతి
దేవునికి భయపడేవాడు కాదు, మనుషులకు భయపడేవాడు కాడు. కానీ ఒక విధవరాలు మాటి మాటికి వచ్చి తనకు న్యాయం తీర్చమని అడిగినప్పుడు తను చివరికి నేను మనుషులకు భయపడను, దేవునికి భయపడను, కానీ ఈ విధవరాలు నన్ను గోజాడుచున్నదే, ఈ యొక్క విధవరాలకు నేను న్యాయం తీరుస్తానని తనే అనుకున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన మనము దేవుని చిత్తంలో జీవిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన విన్నపంలో కూడా వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ప్రభు ఇట్లా అన్యాయస్తుడు కూడా న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తను ఏర్పరచుకున్న వారికి దివారాత్రములు తన గురించి మొరపెట్టుకున్న వారికి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చుట. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. మీతో చెప్పుచున్నాడు, ఆయన మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనును అనే మాట జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా మరి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. త్వరగా దేవుడు మన విన్నపంలో వింటాడు. దేవుడు మనకు సాయం చేస్తాడు. దేవుడు మన పక్షాన నిలబడతాడు. భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలలో ఒక మాట మనం చూసినట్టయితే యెషయా గ్రంథము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము కింది భాగంలో చదువుతూ ఉన్నాను. నేను మీతో చెప్పుచున్నాను, మీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను మీకు దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుచుతును, నీకు సాయం చేయవాడు నేనే, నీతి అనే నా దక్షిణస్తంతో నిన్ను ఆదుకుందును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ప్రజలుగా మనం ఉన్నప్పుడు దివారాత్రంలో మనం చూసినట్టయితే దేవుని కాపుదల మనకు ఉంటున్నప్పుడు దేవుని వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మీతో నేను చెప్పుచున్నాను, మీకు తోడై ఉంటాను. మొదట దేవుడు మనకు తోడై ఉంటాడు. రెండోది భయపడకుడి, నేను మీకు దేవుడని ఉన్నాను అంటున్నాడు. మూడోది దిగులు పడకుడి, నేను నిన్ను బలపరుచుతున్నాను. నాలుగోది నీకు సాయం చేయవాడు నేనే, నీతి అనే దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. మనం చూసినట్టయితే కీర్తన గ్రంథము మొదటి అధ్యాయంలో చూసినట్టయితే మొదటి కీర్తనలు మొదటి వచనము, దుష్టుల ఆలోచన చూపు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపవాసులు కూర్చున్న చోటున కూర్చుండక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దుష్టుల ఆలోచన చూపు నడవక, మరి పాపుల మార్గంలో నిలవక, అపవాసులు కూర్చున్న చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించేవాడు, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రంలో దేవుని వాక్యము ధ్యానించి దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడు దేవాది దేవుడు తప్పకుండా మనకు త్వరగా న్యాయం తీరుస్తాడు. మన పక్షాన మనకు నిలబడే దేవాది దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఒక అధిపతి మరొక న్యాయాధిపతి దేవునికి భయపడని వాడు, మనుషులను లక్ష్య పెట్టని వాడు, ఒక విధవరాలు మాటికి వచ్చినప్పుడు అలాంటి ఒక రాతి గుండె కరగబడినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించే దేవాది దేవుడు మనము అడిగినప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా సాయం చేస్తాడు. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా సాయం చేస్తాడని దేవుని వాగ్దానం ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కొన్ని సందర్భంలో ఆలస్యమవుతున్నప్పుడు భయపడకూడదు. దేవుని చిత్తానుసారంగా దేవుడు అనుకూల సమయంలో నీకు నాకు సాయం చేస్తాడు. ఆ ఒక న్యాయాధిపతి మనుషులకు భయపడేవాడు కాడు, అలాగే దేవునికి భయపడేవాడు కాడు. ఎవరికి భయపడని ఆ వ్యక్తే ఆ విధవరాలు పట్ల కనికరం కలిగి ఉన్నాడు. ఆ విధవరాలు మాటికి వచ్చి తన విన్నపంలో తెలియజేసినప్పుడు ఆ న్యాయాధిపతి అనుకున్నాడు, మాటికి వచ్చి నన్ను గోచాడుచున్నదే, ఈ విధవరాలు పట్ల నేను న్యాయం తీరుస్తాననేసి. దేవాది దేవుడు మనల్ని ప్రేమించే దేవాది దేవుడు, మనకు సహాయకుడుగా ఉండే దేవాది దేవుడు, ఎల్లప్పుడూ కూడా మనల్ని విడిపించే దేవాది దేవుడు మన మనవులు విని త్వరగా జవాబు అనుగ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. దేవుడు తను ఏర్పరచుకున్న వారికి దివారాత్రం తన గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దివారాత్రంలో దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవుని మహిమపరుస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మన మనవులిని మనకు సాయం చేస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును.
వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు. వారి విషయం అంటే మన విషయమే కదా దేవుడు దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. మనము దేవుని బిడ్డలుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు తోడై ఉంటాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోటులోనే పరుండు చేయుచున్నాను, శాంతికర జలంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయంకు నేను భయపడను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దివారాత్రములు దేవాది దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మన ప్రార్థనలు వింటాడు, మనకు త్వరగా జవాబు గ్రహిస్తాడు. ఎప్పుడు గ్రహిస్తాడు అంటే మనం దేవుని చిత్తంలో నడిచినప్పుడు, దేవుని మార్గంలో నడిచినప్పుడు. కొన్ని సందర్భంలో దేవుని చిత్తంలో నడిచిన, దేవుని మార్గంలో నడిచిన మన ప్రార్థనలకు జవాబు రావడానికి కొద్ది సమయంలో ఆలస్యమవుతుండొచ్చు. అయినా కానీ మనం చింతించకూడదు. విస్కక ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి తప్పకుండా నెరవేరుస్తాడని నిన్ను విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ఆత్మీయ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ విద్వరాలు ఏ రీతి అయితే మాటికి ఆ న్యాయాధిపతి దగ్గరకు వచ్చి విన్నపంలో తెలియజేస్తుందో మనం కూడా విస్కక ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ కూడా మన మొరలు దేవునికి తెలియచేయాలి. దేవుని చిత్తానుసారంగా అనుకూల సమయంలో దేవాది దేవుడు తప్పకుండా మనకు, మన కుటుంబంలో ఏ అవసరం ఉన్నదో మనకు సాయం చేస్తాడు. అందుకే అంటుంది కదా, మత్తయి సువార్త చూసినట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యంను, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ కూడా మీకు అనుగ్రహించబడుతుంది. మొదట మనం చేయవలసింది దేవుని రాజ్యంను, నీతిని వెతికే బిడ్డలుగా ఉండాలి. అనుదినము ప్రార్థన చేయాలి. అనుదినము మనం విన్నపములు దేవుని తెలియచేయాలి. అప్పుడు మొదట దేవుని రాజ్యంను, నీతిని వెతికినప్పుడు మనకేమీ కావాలో సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడు, మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనల్ని కాపాడుతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సఖ్యమా, దేవుని ప్రజలు ఎల్లప్పుడూ కూడా విస్కక ప్రార్థన చేయాలి. మనం దేవుని సన్నిధిలో ప్రతి మొర దేవుడు మన మొర వింటాడు. కొన్ని సందర్భంలో త్వరగా జవాబు అనుగ్రహిస్తాడు, కొన్ని సందర్భంలో అప్పుడే జవాబు వస్తుంది, కొన్ని సందర్భంలో ఆలస్యమైన. కానీ ఆ విద్వరాలు ఏ రీతి అయితే విస్కక తన మొరలన్నీ కూడా తనకు తెలియజేసింది. ఒక న్యాయాధిపతి దేవునికి భయపడేవాడు కాదు, మనుషులను లక్ష్య పెట్టేవాడు. అతని హృదయమే కరిగబడినప్పుడు దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని లోకానికి పంపించి తండ్రి గర్భంలో నుంచి మనల్ని కాపాడి మనల్ని దీవించిన దేవాది దేవుడు ఇంత గొప్పగా మనల్ని కాపాడుతాడు. మనకు త్వరగా జవాబుని గ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చిన వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, దీర్ఘశాంతము, సమాధానము, నెమ్మది ఇవన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకుంటామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా విస్కక ప్రార్థన చేయాలి. అడుగుతూనే ఉండాలి దేవునితో మాట్లాడే అనుభవం కలిగినప్పుడు, అబ్రహాము దేవునితో మాట్లాడే అనుభవం కలిగినప్పుడు, అబ్రహామును పిలిచినప్పుడే దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము నెరవేర్చబడడానికి 25 సంవత్సరములు పట్టింది. అబ్రహాము ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు, దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవుని చిత్తానుసారంగానే దేవాది దేవుడు మరి అనుకూల సమయంలో అబ్రహాముకు కుమారుని అనుగ్రహించాడు, ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. మన జీవితంలో కూడా దేవుడు తప్పకుండా నెరవేర్చుతాడు. అది ఆలస్యమైన శ్రేష్టమైన బహుమానము నీ కొరకు ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. మనం కూడా విస్కక ప్రార్థన చేసి బిడ్డలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసంను కనుగొనునా అనే ప్రశ్న. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా విస్కక ప్రార్థన చేద్దాము. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉందాము. దేవుని చిత్తము ఆయన చిత్తానుసారంగా, దేవాది దేవుడు మన యేసయ్య చిత్తానుసారంగా అనుకూల సమయంలో తప్పకుండా మన మనవులన్నీ కూడా నెరవేర్చబడతాయి. అట్టి కృప దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించును గాక, మిమ్మల్ని బలపరచును గాక, ధైర్యపరచును గాక.
దేవుడు మీకు స్వస్థత అనుగ్రహించును గాక. మీ ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు మీకు విడుదల అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, మరొకసారి తండ్రి నీ వాక్యము ద్వారా నన్ను విస్కక ఇలా ప్రార్థన చేయాలో మాకు నేర్పిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మేము కూడా ఆ విద్వరాలు ఏ రీతి అయితే ఆ న్యాయాధిపతికి తరచూ వచ్చి నాయన ప్రభ తన మనవులు తెలియచేసిందో, చివరికి ఆ న్యాయాధిపతి మనుషులకు భయపడేవాడు కాదు, దేవునికి భయపడేవాడు కాదు, కానీ ఆ విద్వరాల పట్ల తన కనికరం కలిగింది. యేసయ్య, మరి నిన్ను ప్రేమించి నిన్ను గణపరిచి నేను మహిమపరిచే బిడ్డలకు నువ్వు త్వరగా జవాబుని గ్రహిస్తామని వాగ్దానం చేసిన దేవా, నువ్వు దీర్ఘశాంతం కలిగిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మా యొక్క మనవులన్నిటికీ కూడా నువ్వు అనుకూల సమయంలో నీ చిత్తానుసారంగా నువ్వు జవాబు అనుగ్రహిస్తున్నావని నమ్ముచున్నాము తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, ఈరోజు అంతట్లో కూడా నీ కృపలో మనల్ని జ్ఞాపకము చేసుకొని మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడైండును గాక. ఆమేన్.